కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఎలా చూడొచ్చు మరి చంద్రబాబు నాయుడు ఏమో సుప్రీంకోర్టుకి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో మాట్లాడారు. ఇక్కడేమో ఆల్రెడీ సిట్టిని ఏర్పాటు చేశారు, సిఐడి కేసు నడుస్తుంది. ఏంటి ఈ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఈ లిక్కర్ కుంభకోణం నిజంగా అన్ని వేల కోట్లు జరిగింది అనుకోవచ్చా మనం? రాజు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణల విషయంలో ప్రధానమైనటువంటిది మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం. మద్యానికి సంబంధించి ప్రభుత్వం మద్యం షాపులు నడపడం వల్ల జరిగినటువంటి పరిణామం అనేటువంటి దానికన్నా కూడా అక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అని అంటే, ఎవరైతే మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు తెలుగుదేశము లేకపోతే ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి అల్లుడు, వీళ్ళందరూ కలిసి ఇలాగా మొత్తం ఆ కంపెనీలని తమకు అనుకూలంగా మార్చుకొని తమకు రాయించుకొని వాటి ద్వారాగా మొత్తము ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసే మద్యంలో 90% వరకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తయారయ్యే మద్యాన్నే ఆ షాపులకు వేయటం, ఆ షాపుల ద్వారా అమ్మకాలు చేయటం, ఇవన్నీ చేశారు అనేటువంటి ఆరోపణ. ఏ మద్యం తయారీ కంపెనీలని ఏ విధంగా లాక్కున్నారు అనేటువంటి విషయాన్ని 2024 ఎన్నికలకు ముందే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైన వెంటనే కొన్ని ఆధారాలతో సహా ఆవిడ బయట పెట్టడం, అప్పుడు సిబిఐ ఈడీ విచారణ కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆవిడ లేఖ రాశారు, కేంద్ర హోంమంత్రి దీంట్లో విచారణ జరిపించాలనే దాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి రెస్పాండ్ అవ్వలేదు, అప్పుడేమి రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు చాలా వీటికి సంబంధించినటువంటి కుంభకోణాల మీద వైసీపీ ప్రభుత్వంలో. దాంట్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చాలా కూలంకుషంగా ఈ విధమైనటువంటి కుంభకోణం జరిగింది, మొత్తం ఒక 30,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఢిల్లీని తలదన్నేటువంటి విధంగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఇది 10 రెట్లు ఎక్కువ అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఆరోపణ చేశారు. అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చాలా స్పష్టంగా దీంట్లో ఈడీ విచారణ జరగాలి అనేటువంటి విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇది జరిగి 3-4 నెలలు అవుతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడి, ఆ తర్వాత ఏం చేశారు, ఇది నత్తనాటకం జరుగుతున్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం లేదు, ఈ మధ్యకాలంలో సిఐడి సిట్ వేశారు, సిఐడి విచారణ జరుపుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఈడీ దర్యాప్తు జరపాలని కోరుకున్నప్పుడు ఈడీ దర్యాప్తు జరపండి, సిబిఐ దర్యాప్తు జరపండి అని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాసి ఉండలేదు, రాయలేదు. రాయకుండా ఇక్కడ సిఐడి దర్యాప్తుకి ఉపక్రమించారు. ఇప్పుడు మళ్ళీ లావు కృష్ణదేవరాయల ద్వారాగా వాళ్ళ ఎంపీ ద్వారాగా పార్లమెంట్లో లేవనెత్తారు. పార్లమెంట్లో అనేటువంటిది ఒక వేదిక, ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తడం మంచిదే. పార్లమెంట్లో లేవనెత్తడం ద్వారా కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి లావు కృష్ణదేవరాయలు దీని మీద విచారణ జరిపించండి, ఇది అతిపెద్ద కుంభకోణం అని కూడా వివరించారు. అయితే అసలు కేంద్ర ప్రభుత్వం స్పందించాలి అని అంటే, మీరు పార్లమెంట్లో మాట్లాడిన దాని మీద కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది, వీళ్ళిద్దరి మధ్య అవగాహనతోనే రెండు నడిచినాయి అనేటువంటి దాని మీద అందరూ అనుకునేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ రెస్పాండ్ అవుతుందా ఇప్పుడు మీరు ఈ విధంగా ఓవరాల్ గా మాట్లాడడం వల్ల? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే, మరి కృష్ణదేవరాయలతో మాట్లాడించిన తర్వాత అయినా సరే, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఈడీ దర్యాప్తు జరపాలి, సిబిఐ కూడా ఒకవేళ రంగంలో దిగాలి అని ఏమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాస్తారా? మీరు ఎందుకు రాయటం లేదు? ఊరికే ఎందుకు స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు? నాకున్నటువంటి అనుమానం ఏమిటి అని అంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ధోరణి ఎలా ఉంది అని అంటే, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల మొత్తాన్ని కూడా బహిరంగంగా మాట్లాడటం, వైసీపీ మీద విమర్శలు చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం. ఎవరైతే ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో అప్పుడు వైసీపీ వాళ్ళు రాయించుకున్నారు కదా, ఇప్పుడు ఆ కంపెనీల మొత్తాన్ని తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు తిరిగి రాయించుకునే దానికోసం తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారేమో ఈ సిఐడి ఇలాంటి విచారణల పేరుతో పెట్టి అని నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకు ఈ అనుమానం వచ్చింది నాకు అని అంటే, నేను ఒక అనలిస్ట్ గానే ఉన్నాను, కానీ ఎందుకు ఈ అనుమానం వచ్చింది అని అంటే, మీరు వైసీపీ ఉన్నప్పుడు కాకినాడ పోర్టును తీసుకెళ్లి అరబిందో వాళ్ళు రాయించుకున్నారు ఆ రోజున అనేటువంటిది అందరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగంగా ఆరోపణ చేశారు, కేవీ రావు దగ్గర నుంచి రాయించుకున్నారు. మరి ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, పోర్టుకి వెళ్ళాడు, దాన్ని ఒక ఇష్యూ చేశాడు, ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్ చేసేసి ఇప్పుడు అరవిందో నుంచి మళ్ళీ కేవీ రావుకు రాయించేశారు. ఇదే ఎట్లా జరిగింది?
సిఐడి విచారణ ఒకవైపు జరుగుతుందని చెప్తున్నారు, ప్రైవేట్ పంచాయతీ చేసేసి ఈ కాకినాడ పోర్టును రాయించేశారు. అంటే మీ ఉద్దేశం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ పంచాయతీలు చేసి పోర్టులు రాయించుకోవటము, లేకపోతే మద్యం తయారీ కంపెనీలు రాయించుకోవటం, వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళు చేశారు. మరి మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు సంపాదించుకోకూడదు అనేటువంటి ధోరణిలో ఈ దర్యాప్తు సంస్థలన్నీ అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి వీళ్ళు మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు కూడా అక్రమ పద్ధతిలో ముందుకెళ్లేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతున్నాయి. లేదు అని అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఈడీ సిబిఐ దర్యాప్తు జరపాలని ఎందుకు లేఖ రాయటం లేదు? ఇప్పటికైనా రాస్తారా రాయరా? ఇవి ఒక్క ధోరణి మాత్రం ఒకటి ఉందండి. కూటమి ప్రభుత్వం ప్రతి అంశాన్ని పెద్ద బ్లోఅవుట్ చేసేసి ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, అదే విధంగా మీడియాల్లో పుంకాలు కథనాలు రాసేస్తారు, వారం 10 రోజుల పాటు నడిపిస్తారు. ఆ తర్వాత దాన్ని మొత్తం కోల్డ్ స్టోరేజ్లకు పంపిస్తారు. తర్వాత ఏముండదు మీకు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కుంభకోణం దగ్గర నుంచి మొదలు పెడితే, జత్వానికి సంబంధించినటువంటి కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఇలాగ అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఊరికే ప్రచారం చేయటం వైసీపీ మీద. వైసీపీ ఆల్రెడీ ఓడిపోయింది. ఓడిపోయి 11 సీట్లతో వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేకుండా అక్కడ వాళ్ళు మూలన కూర్చొని ఉంటే, ఈ రోజున వాళ్ళు వైసీపీ మీద విమర్శలు చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మీరు కావాల్సినటువంటి దర్యాప్తు విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాల మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు అయినా నమోదైందా చెప్పానండి? అసలు అన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏం జరగదు అని లెగిస్తే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీద ఒకటంటే ఒక కేసు నమోదే. అది కూడా ఎవరు? రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కొట్టిన కేసులో అతను వేధింపులు తట్టుకోలేక, రఘురామకృష్ణరాజు వేధింపులు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఆ కేసు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టారు. అసలు దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వైసీపీకి సహకరించారనే దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం, వాళ్ళని సస్పెండ్ చేయడం కోసం ఆ జత్వాని కేసును వాడుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతాయి. ఊరికే విమర్శలు చేయటం, హడావుడి చేయటం, ఏదో కేసు నమోదు చేస్తామని అంటూ ఆ తర్వాత ఏమి చేయకపోవటం. దాని వెనకాల ఏమైతే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలు, వాళ్ళు ఏదైతే మోడాస్ ఆపరేటి చేశారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపించిందో అలాంటి మోడాస్ ఆపరేటినే ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ఈ డబ్బులు సంపాదించటము, అక్రమ సంపాదన, ఈ కుంభకోణాల వైపు మాత్రమే ముందుకెళ్తుంది అనేటువంటి అనుమానాలు బలపడేటువంటి విధంగా ఉన్నాయి. దీంట్లో చంద్రబాబు నాయుడుకి తెలియకుండా, లోకేష్ కి తెలియకుండా ఏం జరగదు.